బంగాళదుంప కోడిగుడ్డు కర్రీ చేసుకున్నాం. 2 బంగాళదుంపలు, 1 కోడిగుడ్డు అండి. ఇదిగో ఇవి శుభ్రంగా కడుక్కొని ముక్కలు కట్ చేసుకుందాం. ఇదిగోండి ముక్కలు. అబ్బాయి అన్నాడు రైస్ చేయమ్మా, నాకు కూర వద్దన్నాడు. అందుకని బంగాళదుంప కోడిగుడ్డుతో రైస్ చేస్తాను. ఇదిగోండి ముక్కలు అయితే నేను ఈ సైజు కోసుకున్నాను. ఇదిగోండి ఇంకా అవి ఉడకబెట్టుకుందాం. మేము పెట్టుకున్నాను. ఒక్కరు ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకుంటే బాగా ఉడుకుతుంది. మూత పెట్టేసుకొని వండుకుందాం. చిన్నుల్లిపాయ, చిన్న అన్నం ముక్కలు 2 ముక్కలు చిన్న చిన్నవి తీసుకున్నాను. ఇవి పేస్ట్ చేసుకుందాం. ఇదిగో బంగాళదుంపలు ఉడికినాయో లేదో చూసుకుందాం ఒకసారి. ఉడికినాయండి. మనకి అమ్మటే ఉడికితాయి. ఇంకా మనం కట్ చేయకుండా పెడతాం చూడు, లావుగా అయ్యే ఉడకవు, కానీ ఇవి తొందరగానే ఉడుకుతాయి. అవి కూడా చూపిమంటే చూపిస్తాను. కాలిపోతుంది, జాగ్రత్త అండి. మొన్న కూడా బులుగా చెయ్యి. ఇదిగోండి కాలిపోతుంది. ఉడికినాయండి. ఇంక మనం స్టవ్ ఆపేసుకుందాం. కోసం అయ్యి ఇదిగో 3 పచ్చిమిరపకాయలు తుంచేసాను. చిన్న అల్లం ముక్క, చిన్నుల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, అదేనండి పుదీనాకు కొంచెమేనండి నేను వేసింది. పుదీనాకు కూడా అండి. జీడిపప్పు పలుకులు 3 వేస్తున్నాను. జీడిపప్పులు ఇంకా అవి శుభ్రంగా పేస్ట్ చేసుకుందాం. మెత్తగా పేస్ట్ చేసుకుందాము. అదిగండి ఇంకా దీన్ని ఓకేనండి, రెడీ అయింది. ఇంకా తీసి పక్కన పెట్టుకుందాం. పెట్టుకొని దానికి 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. నెయ్యితో వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. మొన్న అరిసెలకి నెయ్యి కాయేసాను, లేదు, అందుకని ఆయిల్ వేసుకుంటున్నాను. అదిగో 2 స్పూన్లు వేసాను. అది కొంచెం వేడెక్కాలి. ఎక్కింది. దాంట్లోకి మసాలా దినుసులు వేసేసుకుందాం. అది కొంచెం చిటపటాలుగానే నెక్స్ట్ ఇందాక మనం అది పేస్ట్ చేసాము చూడు, ఇదిగండి ఆ పేస్ట్ వేసేసుకుందాం. శుభ్రంగా కలుపుకుందాం. చాంక ఎంతండి, 1/2 స్పూను కారపొడి వేస్తున్నాను. ఎందుకంటే ఇందాక పచ్చిమిరకాయలు 3 కాయలు వేసాం కదా, కొంచెం వేసుకోవాలి కారం, మరింత వేసుకోకూడదు, మన పిల్లలు తినలేరు ఘాటుకి. ఇదిగో కొంచెం పసుపు, మరొక్కసారి ఆ 2 కలుపుకుందాం. మరింత తినలేరండి పిల్లలను, చూసి టేస్ట్ చేసుకోవాలి కదా మనం. ఓకే, నెక్స్ట్ మనం ఇందాక బంగాళదుంపలు ఉడకబెట్టి వండుకున్నాం కదా, అవి వేసుకుందాం. కొంచెం అవి మొగ్గే వరకే మనం ఇంకో పని చేసుకుందాం. గుడ్డు బగలు కొట్టుకుందాం. ఒకసారి ఇలా కొట్టుకుందాం. దాంట్లో 1 ఆయిల్ వేసుకుందాం. ఎంత అండి, కొంచెం మరింత వేసుకోకూడదు, అది వేడెక్కాలి. మనం ఇందాక కోడిగుడ్డు బగలు కొట్టుకున్నాం కదా, అవి వేసుకుందాం. పక్కన పెట్టేసుకుందాం. గుడ్డంతా అలా వేసుకొని పక్కన పెట్టుకుందాం. మరీ ముక్కలు చేసుకోవద్దండి, ముక్కలు అయితే చాలు, మరీ చిన్నవి చేసుకోకూడదు, సరిపోతాయి. దాంట్లోకి మనం కొంచెం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర పొడి ఎంతండి, కొంచెం నేను వేస్తుంది. ఇదిగో కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందాం. ఇదిగోండి ఒకసారి తెరటి పెట్టి తిప్పుకుందాం. అలా వచ్చినప్పుడు ఇంకా ఇందాక కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నాం కదా, అదే ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా ఫ్రైలాగా, అవి కూడా దీంట్లో వేసుకుందాం. అమ్మా సాయిరామ్, అదిగో వేసుకున్నాను. అవి కూడా ఒకసారి తిప్పుకుందాం. మళ్ళీ మాడిపోతాయి. సిమ్లో పెట్టుకోనండి, హైలో మట్టి పెట్టొద్దు. వైట్ రైస్ వేసుకుందాం. అన్నం ఉడకబెట్టి అదిగోనండి పక్కన పెట్టేశాను, ఇంకా వేసుకుందాం. ఇప్పుడు వేసుకుందాం. రైస్ని చూసుకొని మనకి రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుందాం. కొంచెం గరం మసాలా ఎంత కొంచెం వేసుకోవాలండి, మరింత వేసుకోవాకండి. ఇంకా అది శుభ్రంగా కలదిప్పుకుందాం.
అన్నం విరగకూడదు, అట్టని అన్నం పొలుగ్గా ఉండాలి, అలా అని తినకుండా ఉండకూడదు, సూపర్గా ఉండాలి. ఇదిగో కలుపుకున్నా కదా, ఇలా ఉంటే సరిపోతుంది. మనం ఇంకా దీంట్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు నచ్చితేనే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. కానీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, నిజం చెబుతున్నానండి. ఇదిగోండి, చాలా ఇష్టంగా తింటారు. ప్లేట్లో తీసుకున్నాను, సూపర్గా రెడీ అయింది. ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు అవన్నీ సరిపోయినాయో లేదో చెబుతాను. నిజం చెబుతానండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలామంది పిల్లలు తీసుకొస్తారు ఇంటికి మిగిలించుకొని. ఇదిగోండి, అబ్బా నిజంగా అండి, స్పైసీగా ఆ కోడిగుడ్డు, ఆ బంగాళదుంప, ఆ పుదీనా స్మెల్ సూపర్గా ఉంది. ఓకేనండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తా. అంతవరకు బాయ్.